శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కన్యారాశి వారికి నవంబర్ 15వ తారీఖు నుంచి రుజు మార్గంలో మారబోతున్న శనిగ్రహ ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది అన్న విషయాన్ని మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం. మరి ప్రస్తుతం శని భగవానుడు కన్యారాశి వారికి చాలా అనుకూలమైనటువంటి 6వ స్థానంలో సంచరించడం జరుగుతుంది. సో ఏదైనప్పటికీ కూడా కన్యారాశి వారికి వారి అర్హతకు తగిన విధంగా ఎటువంటి ఉద్యోగం అర్హత ఉందో ఆ ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి సుమారుగా 99% 2 సంవత్సరాలుగా ఉపాధి అవకాశాలు చాలా అనుకూలంగా రావడం జరిగింది. అయితే గత 4 నెలలుగా శని భగవానుడు వక్రగమనంలోకి రావడం జరిగింది. సో అప్పుడు ఏమైంది, 6వ భావంలో ఉన్నటువంటి శని భగవానుడు టెక్నికల్గా అంటే అక్కడే ఉంటూ 5వ భావం యొక్క ఫలితం కూడా ఇవ్వడం జరిగింది. దానివల్ల ఏమైంది, 5వ భావం అన్నది సాధారణంగా ఒక స్పెక్యులేషన్ లాంటిది. నిర్ణయాలు తీసుకునే విషయంలో చాలా ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది 5వ భావ విషయంలో. అంటే 5వ భావ విషయం ఏదన్నా సరే భగవంతుడు ఇచ్చినవి మాత్రమే 5వ భావంలో వస్తుంటాయి తప్ప మానవ ప్రయత్నంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా 5వ భావ ఫలితాలు పొందడం జరగదు. అంటే 5వ భావం ఏమైంది, దశమానికి అష్టమం అవ్వటం వల్ల మరి గత 4 నెలలుగా మనం పరిశీలించినప్పుడు కన్యారాశి వారు చాలామంది ఉపాధి అవకాశాలు కోల్పోవడం జరిగింది. అంటే ఉద్యోగాన్ని మానివేయడం కానీ, లేదంటే వాళ్ళు ఏదో కారణాల వల్ల తీసివేయడం కానీ, వీళ్ళ మానేయడం కానీ ఈ విధంగా రావడం జరిగింది. అలాగే వ్యాపార వర్గంలో ఉన్నవాళ్ళు చాలా వరకు నష్టపోవడం జరిగింది. స్పెక్యులేషను, షేర్ మార్కెట్ అటువంటి మీడియేటర్ వృత్తుల వారు కూడా ఇబ్బంది పడడం జరిగింది. సో ఏమైనప్పుడు కూడా వారి అంచనాలను తారుమారు చేయడం జరిగింది శని భగవానుడు గత 4 నెలలుగా. అయితే మరి నవంబర్ 15వ తారీఖుతో ఈ ప్రాబ్లం తగ్గి కేవలం 6వ భావం మీదే తన సంపూర్ణ ఫలితాలను ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఆ కారణం వల్ల జాతకులు మళ్ళా ఉద్యోగంలో మళ్ళీ స్థిరపడవచ్చు. వారు చేసుకున్నటువంటి కొద్దిపాటి వ్యాపారాలు కూడా ఆటోమేటిక్గా అవి లైన్లో పడి ఆటోమేటిక్గా అవి చక్కగా కంటిన్యూ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అయితే ఎప్పుడూ కూడా ఈ కన్యారాశి వారికి ఈ శని భగవానుడి ఫలితం వల్ల అయితేనే, స్వతహాగా వారి జాతకం అయితేనే వారు కష్టానికి తగిన ఫలితం పొందలేరు. ఎంతకాలం ఒకళ్ళ దగ్గర ఉద్యోగం చేసినా పెద్దగా ఏమీ రాణించలేకపోతుంటారు. ముఖ్యంగా చివరి నిమిషంలో మోసపోవడం జరుగుతూ ఉంటుంది. ఏదో ఒక 20 సంవత్సరాలుగా ఒక యజమాని దగ్గర ఉద్యోగం చేస్తుంటారు. సరే వాడు మానేసే ముందు మనకి ఏదో చేస్తాడు అంటూ ఉంటారు. ఈలోగా ఏదో కారణాల వల్ల ఆ యజమాని తప్పుకుంటాడు. వాటి తర్వాత వారసులు ఆ యజమాన్యంలోకి రావడం వల్ల మనవాడిని పక్కకు తప్పించడం, మొత్తం పోగొట్టుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఇటువంటి ప్రభావం నుంచి బయటపడే సూచనలు ఉన్నాయి. ముఖ్యంగా మరి ఈ రాశివారు ఈ నవంబర్ 15 నుంచి మార్చి 29 మధ్యకాలంలో ఉద్యోగపరంగా మీకు ఏవైనా సమస్యలు ఉన్నా ఖచ్చితంగా అవి పరిష్కారం అవుతాయి. అలాగే ముఖ్యంగా కొత్త ఉద్యోగం కోసం ప్రారంభిస్తామనుకున్న వాళ్ళకి ఈ సమయం మళ్ళీ తిరిగి అనుకూలిస్తుంది. 100% మీరు మళ్ళీ నూతన ఉద్యోగంలో ప్రవేశించే ప్రయత్నాలు నెరవేరుతాయి. ఒక్క శని భగవానుడే ఈ కొత్త ఉద్యోగానికి కారణం అవ్వడం, మీకు కుజగ్రహం కూడా అనుకూలిస్తుంది ప్రస్తుతం. ఎందుకంటే మనకి అష్టమాధిపతిగా లాభస్థితిలో ఉండడం, శని భగవానుడు అష్టమాన్ని చూడటం, ఇవన్నీ కూడా జాతకుడికి అనూహ్యంగా ఉద్యోగంలో అభివృద్ధి, నూతన ఉద్యోగ లాభం, అలాగే కొన్ని అనుకోని శుభ పరిణామాలు జాతకుడికి లభించబోతున్నాయి. అంటే ఎప్పుడూ కూడా ఒక భావానికి పాపగ్రహాలు లాభస్థానంలోకి వచ్చినప్పుడు ఖచ్చితంగా అవి మంచి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా శని ప్లస్ కుజగ్రహాలు కలిసి మీకు సక్సెస్ఫుల్గా కొత్త జీవితాన్ని, కొత్త అదృష్టాన్ని ప్రారంభించబోతున్నాయి. అవి బిట్వీన్ నవంబర్ 15 టు మార్చి 29. సో దాని తర్వాత ఏమవుతుందంటే మరి శని భగవానుడు మార్చి 20 తర్వాత మీనరాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. సో మీనరాశిలోకి ప్రవేశిస్తూ అక్కడ ఉన్నటువంటి రాహుగ్రహాన్ని క్రాస్ చేయడం, ఎస్పెషల్లీ మన కన్యారాశి వారికి వచ్చిన అదృష్టం ఏంటంటే విదేశ వ్యవహారాలు, విదేశ ప్రయత్నాలు ఖచ్చితంగా ఫలించే అవకాశం ఉంది. అలాగే వివాహ విషయంలో
కొంతవరకు సాంప్రదాయేతర వివాహం అంటే మనకి ఇతర కమ్యూనిటీ వివాహం కానీ, కొద్దిగా ఏజ్ డిఫరెన్స్ ఉన్నటువంటి వాళ్ళు కానీ, లేదంటే ఆల్రెడీ వివాహం అయిన వాళ్ళు, ఇటువంటి వివాహాలు చేసుకుందాం అనుకున్న వాళ్ళకి మరి ఈ మార్చి 29 తర్వాత సప్తమ భావంలో ఉన్నటువంటి ఈ శని రాహులు మరి జాతకుడిని అటువంటి వివాహాన్ని ప్రోత్సహిస్తుంది. ఖచ్చితంగా మరి అటువంటి ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళు మరి దానికి కూడా కొంతవరకు అది ఒక అదృష్టమే అనుకోవచ్చు, లేదా సాంప్రదాయంగా విరుద్ధంగా ఉండడం అనుకోవచ్చు. కానీ ఏదైనా కొన్ని మన చేతిలో ఉండవు, కొన్ని భగవంతుడి చేతిలో ఉంటాయి. కాబట్టి ఏదైనప్పటికి కూడా మరి శని భగవానుడు ప్రస్తుతం ఈ నవంబర్ 15 నుంచి కన్యా రాశి వారికి నెమ్మదిగా అదృష్ట యోగాన్ని కలిగిస్తూ వారి యొక్క స్థాయిని, స్టేటస్ను కూడా పెంచే అవకాశం ఉంది. దాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకుంటే మరి గురుగ్రహ అనుగ్రహం కూడా సంపూర్ణంగా ఉంది. కాబట్టి మరి జాతకుడు కొద్దిపాటి విమర్శలకు ఎదుర్కొన్నప్పుడు కూడా అటు వివాహ విషయంలోనూ, వృత్తి విషయంలోనూ తనకున్నటువంటి సమస్యల్ని పరిష్కరించుకునే అవకాశం ఉంటుంది. శని యొక్క ప్రభావాన్ని నుంచి అంటే చెడు ఫలితాన్ని నుంచి తప్పుకోవాలంటే ఏకైక మార్గం చాలా క్రమశిక్షణతో మెలగడం అన్నది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. ఎక్కువగా దేహానికి అంటే శరీరానికి కష్టం కలిగించే విధంగా చేయు పనులు చేసినప్పుడు శని యొక్క అనుగ్రహం కలుగుతుంది. తగు విధంగా ఆరోగ్యం కూడా రావడం జరుగుతూ ఉంటుంది. సో ముఖ్యంగా ప్రతిరోజు కొద్దిసేపైనా నడక, అలాగే చిన్న పనులు నడిచి చేసుకోవడం వల్ల కూడా కొంతవరకు ధనం ఆదా అవుతుంది. అలాగే శరీరంలో శక్తి కూడా పెరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా కుటుంబంలో ఉన్నటువంటి వృద్ధులు, పెద్దవాళ్ళు శని యొక్క రూపానికి ప్రతిరూపాలుగా ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా కుటుంబంలో పెద్దల్ని అశ్రద్ధ చేయకుండా వారికి తగు విధంగా సహాయపడుతూ వాళ్ళ అవసరానికి ఏదైనా జీవితంలో అంటే కనీసం రోజుకి ఒక్కసారైనా వాళ్ళని పరామర్శించడం, వాళ్ళకి ఏవైనా అవసరాలు ఉన్నాయా, ఏవైనా వస్తువులు కావాలా అని తెలుసుకోవడం వల్ల కూడా శనిగ్రహ అనుగ్రహం జాతకుడికి లభిస్తూ ఉంటుంది. దాని తర్వాత ముఖ్యంగా వృద్ధాశ్రమాలు, అలాగే వృద్ధులు చాలా బలహీనంగా ఉంటూ చాలామంది ఈ మధ్యకాలంలో మనకి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అటువంటి వారు మీకు బంధువులే కానక్కర్లేదు. ఎవరైనా సరే వాళ్ళకి అవసరమైనటువంటి మందులు సమకూర్చడం, మీకు అవకాశం ఉంటే చాలామంది మీరు టౌన్లో తిరుగుతున్నప్పుడు మరి రోడ్ సైడ్ని వృద్ధులు నిద్రపోవడం జరుగుతూ ఉంటుంది. వాళ్ళకి ఏవైనా కప్పుకోవడానికి తగు విధంగా రగ్గులు లాంటివి కానీ ఇవ్వడం వల్ల ఈ విధంగా కూడా శని భగవానుడు మీకు ఖచ్చితంగా సహకరించడం జరుగుతూ ఉంటుంది. అలాగే క్రమశిక్షణ అన్నది ఇంపార్టెంట్. ఏ విషయంలో ఉన్నా సరే పంచువాలిటీగా టైంకి అన్నీ పూర్తి చేసుకోవడం వల్ల కూడా శని భగవానుడు అనుగ్రహిస్తాడు. అయితే శని యొక్క అనుగ్రహానికి అనుకూలమైనటువంటి సమయం ఇది. అదృష్టవశాత్తు మనకి ఇప్పుడు ఈ కార్తీక మాసం మనకి దీపావళి మర్నాడు నుంచే ప్రారంభం అవడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా సరే వీలైతే ఈ కార్తీక మాసంలో వచ్చే 30 రోజులు విధి విధానంగా ఏ సమయమైనా పర్లేదు ఒక్కసారి శివాలయాన్ని దర్శించుకోవడం, ఏదో ఒక దీక్ష తీసుకోవడం మంచిది. లేదంటే 4 సోమవారాలు, 4 మంగళవారాలు, 4 లక్షవారాలు ఈ విధంగా వీలైతే ఉపవాసం ఉండి మరి ఆ భగవంతుణ్ణి మనసారా ఆరాధించడం వల్ల అటు శివుని యొక్క అనుగ్రహానికి, అటు విష్ణుమూర్తి అనుగ్రహానికి పాత్రులవుతారు. ముఖ్యంగా అది చాలా గొప్ప విషయం ఏంటంటే సామూహికంగా ఈ కార్తీక మాసంలో వనభోజనాలని ఉసిరి చెట్టు కింద భోజనాలు చేయడం జరుగుతూ ఉంటుంది. అలా వీలుంటే ఒక్కసారి మీరు కూడా ఈ ఉసిరి చెట్టు కింద మరి చక్కగా అందరితో కలిసి సహంగా భోజనం చేయడం వల్ల మీరు వీలుంటే కొంతమందికి మీరు ఇటువంటి భోజనాలు ఏర్పాటు చేయడం వల్ల కూడా ఖచ్చితంగా ఈ అనుగ్రహం మీ మీద లభిస్తూ ఉంటుంది. అలాగే ఈ కార్తీక మాసంలో లక్ష్మీ అమ్మవారికి ఈ ఉసిరికాయలు అంటే పెద్ద ఉసిరికాయలు కనీసం అంటే లెక్కతో సంబంధం లేదు,
కొన్ని అమ్మవారికి సమర్పించి అవి మీ దగ్గర మీ ఇంట్లో దాచుకొని వీలైనప్పుడు దాన్ని ఉపయోగించడం వల్ల కూడా మరి లక్ష్మీ అనుగ్రహం, శివుని అనుగ్రహం ఇవన్నీ కూడా ఈ కార్తీక మాసంలో మీకు లభిస్తూ ఉంటాయి. కాబట్టి ఎవరి ఆచారాన్ని బట్టి, ఎవరి అవకాశాన్ని బట్టి విధి విధానంగా ఇది పాటించండి. ఇవేమీ చేయలేము అనుకున్న వాళ్ళు కేవలం ఓం నమశివాయ అనే శివ పంచాక్షరి మంత్రాన్ని, దానికి ఏమీ సమయం అక్కర్లేదు, మాసం అక్కర్లేదు, నెల అక్కర్లేదు, మీకు ఎప్పుడు తోస్తే అప్పుడు ఈ యొక్క మంత్రాన్ని మీరు కనీసం మీకు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు మనసులో అనుకున్నా సర్లేదు, బయటికి అనుకున్నా పర్లేదు, ఖచ్చితంగా చేయడం వల్ల మరి ఎంత రుణ బాధలున్నా, ఎంత ఈది బాధలున్నా వాటి నుంచి ఈ శివనామ స్మరణతో 100% బయటపడడం జరుగుతుంది. స్వస్తి.